దైవజనులు దేవదాసయ్య గారు ఒక దినాన ఆయన అలా నడుచుకుంటూ సువార్త ప్రకటిద్దామని వెళ్తే ఆ రోజు ఎవరు సువార్త చెప్పించుకోలేదంట. ఆయనకి సువార్త చెప్పకపోతే ముద్ద దిగదు ఆయనకి. ఇంట్లో మడత కుర్చీలో పడుకుని ప్రార్థన చేసుకుంటుంటే దర్శనంలో దేవుడు కనపడి, దాసు ఈరోజు వాక్యం చాలా బాగుందన్నారంట. ప్రభువా ఈరోజు ఏం చెప్పలేదు కదయ్యా అంటే, లేదు దాసు, రోజు వాక్యం కంటే ఈరోజు వాక్యం ఎందుకు బాగుందో చెప్పనా, ఈరోజు నిన్ను చూసిన వ్యక్తులందరూ ఉంటే నీలా ఉండాలి అనే ఒక నిర్ణయానికి వచ్చారు. స్తోత్రం చెల్లిందామా? ఏమండి, ఒక క్రైస్తవులంగా మనం ఉన్నాం కదా, మనల్ని చూసేసరికి ఒక నిర్ణయానికి రావాలండి. ఏమన్నా చెప్పనా, బతికితే ఇళ్ళ బ్రతకాలి, ఇదిగో బ్రతికితే ఈ అమ్మలా బ్రతకాలి, ఇదిగో బ్రతికితే ఈ యవనస్తుల్లా బ్రతకాలి, ఇదిగో బ్రతికితే చిన్నపిల్లవాళ్ళలా బ్రతకాలి. రాహాబు ఇంటికి వచ్చిన ఇద్దరు వేగుల వాళ్ళని చూసినప్పుడు రాహాబు అనుకుంది, వీళ్ళు దేవుని బిడ్డలు,